హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి శుభవార్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం అయితే జరిగింది. సో అందరికీ తెలిసిన విషయమే, ఓకేనా. సో మరి మన వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, సో ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్స్కి ఎవరు అర్హులు, సో సిలబస్ ఏంటి, ఈడబ్ల్యూఎస్ అమలవుతుందా, ఈవెంట్స్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వయోపరిమితి పైనే మీకు చాలా డౌట్స్ ఉన్నాయని నాకు తెలుసు. సో దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజే మరి యొక్క పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్ రావడానికి గల రీజన్ ఏంటి అంటే, ఈరోజు అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవము. సో ఈ రోజునే ఆల్మోస్ట్ డిక్లేర్ చేద్దామని చూశారు, ఈరోజే చేశారు ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి ఈ రోజు కోసం వెయిట్ చేస్తారు, నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇద్దామని చెప్పేసి. సో మనకి డిసెంబర్ వరకు ఈ యొక్క వేకెన్సీస్ లిస్ట్ అనేది ప్రభుత్వానికి అందుతుంది. జనవరిలో మనకు నియామక ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. మొత్తము 26,000 ఉద్యోగాలకు మనకు నోటిఫికేషన్స్ అయితే రానున్నాయి 4 సంవత్సరాల కాలంలో. అంటే ప్రతి సంవత్సరము ఒక నోటిఫికేషన్, అంటే వరుసగా 4 సంవత్సరాలు ఇకపై మనకు పోలీస్ నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి. 6,500 ఒక సంవత్సరము, నెక్స్ట్ సంవత్సరంలో కూడా 6,500, ఇలా 4 సంవత్సరాలకు 6,500 చొప్పున మనకు ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఓకే. ప్రతి సంవత్సరం అయితే మనకు నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇది పక్కన పెట్టినట్లయితే మనకు చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్ టైం. ఇప్పటికే నేను చాలా రోజుల నుంచే చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి ప్రతిరోజు అని చెప్పేసి. చాలామంది ఫాలో అవుతున్నారు, ఇంకో కొంతమంది ఇప్పటికైనా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ డైలీ క్లాసెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్లో. కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినవి చాలా డెప్త్గా, అవి కూడా చూడండి. సో ఇక పూర్తి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే, అసలు ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ చెప్తున్నాను ముందుగా. సో పోలీస్ కానిస్టేబుల్ కానీ లేదా సో ఎస్ఐ కావచ్చు, సో ఇందులో మనకు ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ కోడ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ అనేది మళ్ళీ మనకు వస్తుంది కాబట్టి సో చెప్తాను. పోస్ట్ కోడ్ 21 ఇది ఏంటి అంటే మనకి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ అంటారు, ఓకే. సివిల్ మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ ఏంటి ఏఆర్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్ 22 కోడ్ నెంబర్ 22 పోస్ట్ కోడ్ ఇది. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏపీఎస్పి పోస్ట్ కోడ్ నెంబర్ 23, ఓకే. నెక్స్ట్ ఏపీఎస్పిలో కేవలము మెన్స్కి మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. పోస్ట్ కోడ్ నెంబర్ 24 వార్డెన్స్, ఓకేనా. జైల్ వార్డెన్స్ మెన్స్కి మాత్రమే ఉంటుంది. ఇన్ ప్రిజన్స్, ఓకే. పోస్ట్ కోడ్ నెంబర్ 24. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 25 వార్డెన్స్ ఉమెన్ వార్డెన్స్ ప్రిజన్స్లో, అంటే కారాగారాల్లో, ఓకే, జైల్స్లో అని అర్థము. నెక్స్ట్ ఫైర్మెన్, ఓకే, ఫైర్మెన్. సో ఇది కూడా పోస్ట్ కోడ్ నెంబర్ 26. సో ఈ విధంగా మనకు 6 రకాల ఉద్యోగాలు అయితే మనకు పోలీస్ నోటిఫికేషన్లో ఉంటాయి కానిస్టేబుల్లో, ఓకేనా. సో ఎస్ఐ కూడా ఒకరోజు చెప్తాను ఫ్రెండ్స్ మీకు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు సిమిలర్గా ఉండేటివి ఏంటి అంటే ఏంటి ఫ్రెండ్స్, ఈవెంట్స్, ఓకేనా. ఈవెంట్స్ అనేవి కొంచెం సిమిలర్గా ఉంటాయి, వాటన్నిటికి సంబంధించిన వివరాలు అయితే మనము చూద్దాము. సో ఇక్కడ మనము ఇది లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఇది పట్టించుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ముఖ్యమైన అంశము క్రిమీ లేయర్ సర్టిఫికేట్ గురించి అయితే చూద్దాము. క్రిమీ లేయర్ ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. సచివాలయ ఎగ్జామ్స్లో కూడా మనకు దీనిపైన ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. ఒకసారి దీని గురించి చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు వినండి. సో లేదా మీరు తీపించుకుంటే బెటర్. క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్యాస్టర్ షెల్ సబ్మిట్ ద కమ్యూనిటీ సర్టిఫికేట్ టు క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ లేటెస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ క్రిమీ లేయర్ ఇష్యూడ్ బై ద competent authority of Andhra Pradesh state on or after the date of notification to claim reservation. In case of failure, proceed the non-creamy layer certificate on the day of verification of certificate. Candidature will be considered under open competition. Otherwise eligible and
స్టాటస్ కెనాట్ బి చేంజ్డ్ లేటర్ ద క్యాండిడేట్స్ విల్ ఆర్ చాయిస్ ఆన్. సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేటట్టు. క్రిమిలేయర్ అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబర్స్ ఉంటారో వారి యొక్క ఆదాయ పరిమితి చాలా ఎక్కువగా ఉంటుందో, సో వీరు అంటే ఒక ఆదాయ పరిమితి ఉంటుంది ఫ్రెండ్స్, మనకు ఎంఆర్ ఆఫీస్లో చెప్తారు. ఆదాయ పరిమితిని దాటితే అందరూ కూడా క్రిమిలేయర్ అయితే తీపించాలి, బీసీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు. ఓకేనా? సో గవర్నమెంట్ జాబ్, ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా, సో గవర్నమెంట్ జాబర్స్ అయినా కూడా, సో మీకైతే ఈ యొక్క అంటే ఆ మార్కుని దాటలేదనుకోండి, మీకు క్రిమిలేయర్ అవసరం లేదు, నాన్ క్రిమిలేయర్ అయితే తీసుకోవాలి. ఓకే, సింపుల్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే ఫర్ ద పోస్ట్ మెన్షన్డ్ అగైనెస్ట్ పోస్ట్ కోడ్ 2122, ముందే చెప్పాను ఈ కోర్సు గుర్తుంచుకోండి అని. సో అంటే సివిల్ మరియు ఏఆర్బి. ఓకే, మెన్ అండ్ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ దీనికి. పోస్ట్ కోడ్ నెంబర్ మెన్షన్డ్ 23, 24 అండ్ 26. ఇవేంటి మరి? సో ఏపీఎస్పి, జైల్ వార్డెన్స్. ఓకే, ఏపీఎస్సి అండ్ జైల్ వార్డెన్స్. సో దీనికి కూడా మెన్స్ ఓన్లీ ఎలిజిబుల్. ఓకే, మెన్స్ ఓన్లీ ఎలిజిబుల్. నెక్స్ట్ పోస్ట్ ఫర్ ద పోస్ట్ మెన్షన్డ్ అగైనెస్ట్ ద పోస్ట్ కోడ్ 25, ఉమెన్స్ ఓన్లీ ఎలిజిబుల్. గమనించాలి. 25వ దానికి వార్డెన్స్ ఫ్రెండ్స్, ఇది వార్డెన్స్, ఉమెన్ వార్డెన్స్ జైల్స్లో. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూద్దాం. ఇక్కడ జనరల్ రూల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ 21, 22, 23 అంటే సివిల్, ఏఆర్ మరియు జైల్ వార్డెన్స్కి ఏపీఎస్పి. ఓకే, ద పర్సన్ హూ ఈజ్ ఎ లోకల్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ ఆల్సో వర్కింగ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ యాజ్ ఆన్ డ్యూటీ యాజ్ ఎ హోమ్ గార్డ్ ఫర్ ఎ మినిమమ్ డ్యూరేషన్ ఆఫ్ 360 days అంటే 1 సంవత్సరం పనిచేసినటువంటి హోమ్ గార్డ్లకి విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years అండ్ హూ ఈజ్ స్టిల్ కంటిన్యూయింగ్ హిస్ సర్వీస్ యాజ్ ఎ హోమ్ గార్డ్. ఓకే, మస్ట్ హ్యావ్ అటెండెడ్ ద 18 years అంటే 18 సంవత్సరాలు ఉండాలి. అటెండ్ ఆఫ్ 30 years అంటే 30 సంవత్సరాల వరకు హోమ్ గార్డ్స్ అప్లై చేసుకోవచ్చు. ఏ పోస్టులకు? ఏంటి జాబ్ కోడ్ 21, 22, 23 ఏఆర్ ఏంటది సివిల్, ఏఆర్ మరియు జైల్ వార్డెన్స్కి. ఓకేనా, గమనించాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆల్ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ అటెండెడ్ 18 years అండ్ మస్ట్ హ్యావ్ అటెండెడ్ ద 22 years. ఓకేనా, 22 సంవత్సరాలు ఉండాలి మిగతా వారికి అయితే. ఓకేనా, ఏంటి హోమ్ గార్డ్లకైతే 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు. నెక్స్ట్ మామూలు క్యాండిడేట్స్ అయితే ఓసీ వారైతే సింపుల్గా చెప్పాలంటే 22 వరకు, 22 దాటకూడదు సివిల్, ఏఆర్, జైల్ వార్డెన్స్కి. ఓకేనా, నెక్స్ట్ ఫర్ ద కోడ్ ఆఫ్ 24, 25, 26 24, 25, 26 మస్ట్ హ్యావ్ అటెండెడ్ 18 years టు 35 years వరకు కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, 30 years వరకు. ఓకే, సో మరి 24, 25, 26 ఏం జాబ్స్ ఇవి? సో వార్డెన్స్, జైల్ వార్డెన్స్ అండ్ ఫైర్మెన్ వారికి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. 18 నుంచి 30 సంవత్సరాల అభ్యర్థులు జైల్ వార్డెన్స్ మరియు ఫైర్మెన్గా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మరి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ద అప్పర్ ఏజ్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద పేరా 11B. ఆల్ ద అబోవ్ విల్ బి రిలాక్సేషన్ అండర్. చూద్దాం. అప్ టు ఏ మ్యాక్సిమం 5 years candidates belongs to backward castes, ఏ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ ఏ షెడ్యూల్ ట్రైబ్. ఓకేనా, సో బ్యాక్వర్డ్ అంటే బీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి మామూలుగా అయితే 22 సంవత్సరాలు కదా. సో 22 ప్లస్ ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ వారికి 5 సంవత్సరాలు కలుపుతారు. అంటే మొత్తము 27 సంవత్సరాల వరకు మనము ఎలిజిబుల్. గమనించాలి ఫ్రెండ్స్. ఓకే, జైల్ వార్డెన్కి ప్లస్ హోమ్ గార్డ్కి 30 సంవత్సరాలు కదా. 30 ప్లస్ ఇవి ఒక 5 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల వరకు కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఏఆర్, ఏపీఎస్పి మరియు సివిల్ వాటికి మాత్రం 27 వరకే వీరికైతే అవకాశం అయితే ఉంటుంది విత్ రిజర్వేషన్. ఓకేనా, నెక్స్ట్ లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీసెస్ లిమిటెడ్ అప్ టు మ్యాక్సిమం 5 years అంటే సర్వీస్లో ఉన్నటువంటి వారు. ఓకే, క్యాండిడేట్స్ ఆఫ్ ది ఎంప్లాయర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఓకేనా 5 సంవత్సరాల రిలాక్సేషన్ వీరు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏపీ ట్రాన్స్కో కానీ, డిస్కామ్ కానీ, జెన్కో, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ వీటిలో పనిచేస్తున్న వారికి సో రిలాక్సేషన్ అయితే నాట్
ఎంటైటిల్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్. సో వీరికి నాట్ అంటే వీరికి వర్తించదు అని అర్థము. ఓకేనా. నెక్స్ట్ 3 years ఇన్ అడిషన్ టు లెంత్ ఆఫ్ సర్వీస్ రెడ్యూస్ ఇన్ ద ఆర్మీ నావల్ వారికి ఇంకొక 5 సంవత్సరాలు ఇంకొక 3 సంవత్సరాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ 3 years ఇన్ అడిషన్ టు ద లెంత్ ఆఫ్ సర్వీస్ రెండెడ్ యాజ్ అ హోల్ ఆఫ్ క్యాడెట్ కార్ప్స్ ఇన్స్ట్రక్టర్ అంటే సిసిఐ ఎన్సిసి ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వారికి కూడా సో ఒక 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడము జరుగుతుంది. సో ఒక ఏజ్ పైన మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. గమనించాలి. 1 సివిల్, ఏఆర్, ఏపీఎస్పి. సో 18 సంవత్సరాలు మినిమం ఉండాలి. 18 నుంచి 22 ఉండాలి. సో ఇక రిజర్వేషన్తో కలిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 27 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 27. సో అదేవిధంగా మరి ఇది సివిల్, ఏఆర్, ఏపీఎస్పి. మరి జైల్ వార్డెన్స్, నెక్స్ట్ ఫైర్మ్యాన్. సో వీటికి 30 సంవత్సరాల వరకు అందరూ అయితే ఎలిజిబుల్. ప్లస్ దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 సంవత్సరాలు అయితే మళ్ళీ అదనంగా ఉంటే 35 years వరకు అయితే వీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మరి? ఓకేనా, ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవాలి? ద క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ యాజ్ ఆన్ ఫస్ట్. సో ఇది వదిలేయండి, డేట్ వదిలేయండి. ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. ఓకేనా, సో ఏంటి ఇంటర్మీడియట్ లేదా దానితో సమానమైనటువంటి ఐటీఐ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఏదైనా వొకేషనల్ కోర్స్ అంటే ఇంటర్మీడియట్తో సమానమైనటువంటి కోర్స్ చేసిన వారందరూ కూడా దీనికి ఎలిజిబుల్. గమనించాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇన్ కేస్ ద క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్సీ, ఎస్టీ వారికి షుడ్ he or she must have passed SSC or equivalent examination recognized by the state government and should studied intermediate and appear to the intermediate examination. అంటే సింపుల్గా చెప్పాలంటే 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అయ్యి సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినా పర్వాలేదు, వారికి కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు. చాలా చాలా ముఖ్యమైన అంశము ఇది, చాలామంది చెప్పరు ఫ్రెండ్స్. సో చాలామందికి కూడా తెలియదు కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇక చూసినట్లయితే మెడికల్ స్టాండర్డ్స్ ఐసైట్ ఎంత ఉండాలి మరి? సో ఇక చూసినట్లయితే డిస్టెన్స్ విజన్ 6/6, రైట్ ఐ లెఫ్ట్ ఐ కూడా 6/6 ఉండాలి. నెక్స్ట్ నియర్ విజన్ అంటే దగ్గర చూపు, దూరదృష్టి, హస్వదృష్టి అంటారు కదా. సో 0.5 కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఏ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉండాలి కంపల్సరీగా. కలర్ బ్లైండ్నెస్, నెక్స్ట్ అంటే ఏంటి అది కలర్ కనబడకపోవడం అంటారు కదా ఫ్రెండ్స్. సో అది కలర్ బ్లైండ్నెస్. నెక్స్ట్ క్వైంట్ ఆర్ ఎనీ మార్బిడ్ కండిషన్ ఆఫ్ ఐ ఆర్ లీడ్స్ ఆఫ్ ఐ ద ఐ షెల్ బి డీమ్డ్ టు బి డిస్క్వాలిఫికేషన్. అంటే కలర్ బ్లైండ్నెస్ అంటే కలర్స్ కనబడకపోవడం కావచ్చు, రేచీకటి అంటాం కదా అది కావచ్చు. సో ఇలాంటివి ఎవరికైనా ఉన్నట్లయితే, సైట్ కూడా ఉన్నట్లయితే వారు డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి తెలియజేస్తున్నారు. ద క్యాండిడేట్ షుడ్ పాజెస్ సౌండ్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యవంతులై ఉండాలి కంపల్సరిగా. క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫాలో ద ఎలిమెంట్స్ ఆఫ్ డిఫెక్ట్స్ విల్ నాట్ బి కన్సిడర్. కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉండకూడదు, అలా ఉంటే డిస్క్వాలిఫై అవుతారట. చూద్దాం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు దీనికి అనర్హులు. నెక్స్ట్ నాకింగ్ నీ అంటే ఏంటి? నాకింగ్ నీ అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం కాలు వంకరగా వేస్తూ నడుస్తుంటారు కదా ఫ్రెండ్స్. సో అలాంటి వారు నాట్ అర్హులు. నెక్స్ట్ పీగాన్ చెస్ట్ అంటే చెస్ట్ లోపలికి పోయి ఉన్నవారు ఉంటారు కదా, సో వారు. నెక్స్ట్ ఫ్లాట్ ఫుట్, మన ఫుట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అరికాలుకు మనకు మధ్యలో కొంచెం ఇట్లా వంపుగా ఉంటుంది, కానీ కొందరికి ఇట్లా ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి చివరి వరకు ఫ్లాట్ ఉంటుంది, వారు కూడా అనర్హులు. నెక్స్ట్ వెరికోస్, ఇది ఒక రకమైన వ్యాధి ఫ్రెండ్స్, ఇది ఉన్నవారు కూడా నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ హ్యామర్ టోస్ అంటే సో ఇది ఒక రకమైనటువంటి జబ్బుగా చెప్పుకోవచ్చు. ఫ్రస్ట్రేటెడ్ లిమ్స్. నెక్స్ట్
డిక్రైడ్ టీత్, స్టామరింగ్ అంటే నెత్తున్న వారు కూడా అనర్హులు ఫ్రెండ్స్, స్టామరింగ్, హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే వినబడని వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్, అబ్నార్మల్ ఫిజికలాజికల్ బిహేవియర్ అంటే సైకోలాగా బిహేవ్ చేసేవారు కూడా నాట్ eligible. In order to prevent disappointment, candidates are advised to have themselves examined by a civil surgeon. ఖచ్చితంగా సివిల్ సర్జన్స్తో అయితే మనకు టెస్ట్ చేపిస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ మనము ఎగ్జామ్లో క్వాలిఫై అయినా కూడా సో ఏంటి అంటే మళ్ళీ మనకు టెస్ట్ అయితే కంపల్సరిగా కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో కంపల్సరిగా క్వాలిఫై అయితేనే మనము సో మనకి ఉద్యోగం అనేది రావడము జరుగుతుంది. సో ఇక మనము ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే చూద్దాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటి కోడ్ నెంబర్ 21, పోస్ట్ కోడ్ నెంబర్ 21, 22, 23, 26 ఏంటి ఇవని? సివిల్, ఏఆర్, జైల్ వార్డెన్ మరియు ఏంటిది ఫైర్మెన్ మెన్స్కి. ఓకేనా? సో వీరి హైట్ ఎంత ఉండాలంటే మస్ట్ నాట్ బి లెస్ దెన్ 167.6 166.6 సెంటీమీటర్ల కంటే ఎవరు తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే డిస్క్వాలిఫై. నెక్స్ట్ మస్ట్ నాట్ బీ లెస్ దెన్ 86.3 సెంటీమీటర్స్ చెస్ట్. ఓకేనా? ఛాతీ అనేది 86.3 ఉండాలి. ఊపిరి తీసినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. నెక్స్ట్ ఉమెన్స్కి అయితే 152.5 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం 40 కేజీలు అయితే కంపల్సరిగా ఉండాలి. 40 కేజీల కంటే తక్కువ ఉండకూడదు. ఓకేనా? సో ఇవైతే చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ ఫర్ 21, 22, 23, 26 సేమ్. మెన్స్కి మస్ట్ నాట్ లెస్ దెన్ 160 సెంటీమీటర్స్. ఇవెవరికి? ప్రొవైడెడ్ దట్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్ అబ్ ఒరిజినల్ ట్రైబ్స్ అంటే ఏమంటారు వీటిని? ఆదిమ జాతికి చెందినటువంటి ఎవరైతే వారు ఉంటారో సో కోయలు కావచ్చు, గోండు జాతికి సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు. సో వీరు కొంచెము వెనుకబడిన తరగతుల వారికి చెందినవారుగా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో అందుకోసం అని చెప్పేసి వీరు కూడా కొంత అవకాశం ప్రభుత్వం తరఫున ఇవ్వాలనే ఉద్దేశంతో వీరికి సో కొంత రిజర్వేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏజెన్సీ ఏరియాస్ అంటాం వారిని. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులకి సో అంటే మరి మేము కూడా ఈ యొక్క ట్రైబ్స్ కిందకే వస్తామా అని మీకు ఒక ఆలోచన రావచ్చు. కానీ మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరిగా, మేము ఏజెన్సీ ఏరియాకి చెందిన వాళ్ళము అని చెప్పేసి. ఓకేనా? అలా ఉంటేనే మీకు ఎలిజిబుల్. సో వీరికైతే కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈవెంట్స్లో హైట్ 160 ఉన్నా సరిపోతుంది. చెస్ట్ 80 ఉండి ఊపిరి పీల్చినప్పుడు 3 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుంది. ఉమెన్స్కి అయితే 150 ఉన్నా సరిపోతుంది. 38 కేజెస్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 24 హైట్ మస్ట్ నాట్ లెస్ దెన్ 168 అయితే ఉండాలి. ఎంత ఉండాలి ఫ్రెండ్స్? 168. పోస్ట్ కోడ్ నెంబర్ 24. నెక్స్ట్ చెస్ట్ మస్ట్ నాట్ బి 87 ఊపిరి తెచ్చినప్పుడు 5 సెంటీమీటర్లు అయితే కంపల్సరిగా పెరగాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ కూడా ఏజెన్సీ ఏరియా వారికి కొంత ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏజెన్సీ ఏరియా వారికి కూడా హైట్లో 164, చెస్ట్ వచ్చేసి 83, 5 సెంటీమీటర్లు పెరగాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో అమ్మాయిలకు కూడా 153 సెంటీమీటర్ల హైట్. ఏంటి వెయిట్ మాత్రము 45.5 కేజీస్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే పోస్ట్ కోడ్ 21, 24, 25, 26 మెన్స్ అండ్ ఉమెన్స్కి. సో ఇక్కడ చూద్దాం మనము. సో మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై ఇన్ 1600 మీటర్స్ రన్. ఓకేనా? 800 తెలంగాణ వాళ్ళకి ఉంటుంది, కానీ ఏపీ వాళ్ళకి 1600 మీటర్స్ అయితే రన్ చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటి అంటే 1 మైల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2 ఈవెంట్స్ అంటే బెస్ట్ ఆఫ్ 3గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పోస్ట్ నెంబర్ 21, 24, 25, 26 ఒకటైతే ఇది మ్యాండేటరీ, 1600 అయితే మ్యాండేటరీ. సో మిగతా 2 అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా 100 మీటర్స్ లాంగ్ జంప్, 600 మీటర్స్ రన్. ఓకే. సో ఇక్కడ మనకి చూద్దాం ఫ్రెండ్స్ 1 మైల్ రన్ అండ్ 1 అవుట్ ఆఫ్ రిమైనింగ్ 2 అంటే ఇదైతే మ్యాండేటరీ. మిగతా వాటిలో ఏదైనా 2 అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడము జరిగింది. 1 అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ 2 అంటే రెండిట్లో ఒకటి, ఐదర్ 100 మీటర్స్ ఆర్ లాంగ్ జంప్ ఏదైనా ఒకటైతే చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో 100 మీటర్స్ రన్ 15 సెకండ్లలో పూర్తి చేయాలి. జనరల్, ఎక్స్ సర్వీస్ మెన్ 16.5. నెక్స్ట్ ఉమెన్స్కి అయితే 18 సెంటీమీటర్ల టైం ఉంటుంది. లాంగ్ జంప్కి 3.85 మీటర్స్.
ఉమెన్స్కి అయితే 3.65 మీటర్స్ ఉంటే సరిపోతుంది. 2.75 మీటర్ల ఉమెన్స్కి అయితే 2.75 మీటర్ల లాంగ్ జంప్ ఉంటుంది. ఓకేనా. 1600 మీటర్స్ రన్ను 4 నిమిషాలు జనరల్కి, ఎక్స్ సర్వీస్మెన్కి 9 నిమిషాల 30 సెకండ్లు, ఉమెన్స్కి 10 నిమిషాల 30 సెకండ్ల టైం ఉంటుంది. ఓకేనా. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బీ క్వాలిఫైడ్ ఇన్ నేచర్. పోస్ట్ కోడ్ 22-23 మెన్స్ అండ్ ఉమెన్స్ క్యాండిడేట్ మస్ట్ క్వాలిఫై ఆల్ ద 3 ఈవెంట్స్. 3 కూడా ఎవరైతే ఏపీఎస్పి, ఓకేనా, ఏపీఎస్పి ఏఆర్ మెన్ అండ్ ఉమెన్, ఇవి రెండింటికి కంపల్సరిగా 3 అయితే క్వాలిఫై అవ్వాలి. మనం 100 మీటర్స్ లాంగ్ జంప్ అండ్ 1600 మీటర్స్ అన్నీ కూడా క్వాలిఫై అవ్వాలి. సో ఇక ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 200 మార్కులు, 21, 24, 25, 26 ఈ పోస్ట్ కోడ్ల వారికి, అంటే సివిల్, ఏఆర్, ఏపీఎస్పి మరియు ఇంకోటి ఏంటి, ఫైర్ 200 మార్కులు ఉంటాయి. 22 మరియు 23కి 100 మార్కులు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, 23 మరియు 23 కోడ్స్కి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వాలిఫై మార్క్స్ కనుక చూసినట్లయితే 40% ఫర్ ఓసీ 40%, 30% ఫర్ బీసీస్, 30% ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్కి ఉంటుంది. అంటే మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది కాబట్టి సో ప్రిలిమ్స్లో ఈ మార్కులు అయితే తెచ్చుకోవాలి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇది చాలా క్లియర్గా అయితే మీకు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అర్థమైన వాళ్ళు చిన్న లైక్ అయితే తెచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మ్యాక్సిమం అయితే అన్నీ చెప్పడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా వెరీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈవెంట్స్కి ముఖ్యంగా ప్రతిరోజు చదువుతూనే ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈవెన్ స్టార్టింగ్ కాబట్టి మెల్లగా వాకింగ్ అయితే వెళ్ళండి, మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటూ మన ఫిట్నెస్ అయితే కాపాడుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ముఖ్యం అది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.